నిన్నటి రోజు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో ఎవరైతే అద్దె బకాయిలు ఉన్నటువంటి వాళ్ళకి తాళాలు వేయటం జరిగింది. అందులో భాగంగా కొంతమంది మేము ఇక్కడ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి బిల్ కలెక్టరు కోటా రమేష్కి కట్టామని చెప్పి అన్నారు. అయితే వాళ్ళని కూడా ఇప్పుడు పిలిపించి మనం విచారించడం జరిగింది. నిన్న ఎవరైతే ఇద్దరు కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళకి అదేవిధంగా కోటా రమేష్ను కూడా పిలిపించడం జరిగింది. అయితే ఇందులో అవాస్తవం కొన్ని విషయాలు, వాస్తవం లేదు. యాక్చువల్గా వారు మన భాషా గారు చెప్పేది ఏంటంటే 3 నెలలకు సంబంధించినటువంటిది 60,000 ఇచ్చానని వారు చెప్పారు. ఇంకొక అతను 2 నెలలు మాత్రమే నేను ఇచ్చున్నానని చెప్పున్నారు. వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఆ షాపింగ్ కాంప్లెక్స్లో అందరినీ పిలవడం జరిగింది. అందులో కేవలం 2-3 మాత్రమే మాకు రావాలి 1 నెల 2 నెలలు అని చెప్పి చెప్పున్నారు. 80 లక్షలు అనేది అవాస్తవం. 80 లక్షలు అనేది మేము చెప్పలేదని వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళని పిలిచి కూడా అడిగాను, ఏంటి 80 లక్షల రూపాయలు తీసుకున్నారా అని అడిగితే, లేదండి మేము 80 లక్షలు అనేది మేము చెప్పలేదు, కేవలం మాకు 3 నెలలకు సంబంధించినటువంటి ఇవ్వాలి, మేము అతనికి డబ్బులు ఇచ్చామని వీరు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వారిని ఆ సంబంధిత బిల్ కలెక్టర్ కోటా రమేష్ను కూడా పిలిచి అడిగాం. వారేమంటున్నారంటే నాకు ఇవ్వలేదండి, నేను తీసుకోలేదు అని చెప్పి ఆయన అంటున్నారు. అయితే ఇరు వర్గాన్ని కూడా పిలిపించాము, మాట్లాడుతున్నాము. ఒకవేళ ఆయన కనుక తీసుకొని ఉంటే వెంటనే కట్టమని కూడా చెప్తున్నాను. అదేవిధంగా వీరేమంటున్నారంటే మేము అతనికే ఇచ్చామని అంటున్నారు, ఈయన మాకు ఇవ్వలేదని ఆయన అంటున్నారు. ఇది కేవలం 1-2 మాత్రమే 1 నెల 2 నెలలు ఉన్నటువంటివి మొత్తం కలిపినా కానీ వీరి యొక్క 60,000 ఇంకొకరిది 2 నెలలకు సంబంధించినటువంటిది. కానీ 80 లక్షలు అనే మాట అవాస్తవము. వీళ్ళు కూడా చెప్తున్నారు, ఏంటి మేము చెప్పలేదు 80 లక్షలు అనేది, మేము ఇవ్వలేదు, మా 80 లక్షలు మా షాపు కాదు, మా షాపు నెల అది కూడా మొత్తం 15,000 మాత్రమే ఉంది, నెలకి 18,000 వస్తుంది, అంతకంటే ఏం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది అవాస్తవం అండి. 80 లక్షలు అనేది లేదు. ఆన్లైన్లో కట్టాలి, అది ఆన్లైన్లో కట్టినటువంటి రసీదులు కాదు. ఒకవేళ ఫేక్ కనుక ఉంటే వాటిని విచారించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భూమి నెంబర్ 17 నెంబరు 60,000 కట్టినట్టు మేము ఫిర్యాదు చేస్తున్నాము మున్సిపాలిటీ కమిషనర్ సార్ దగ్గర. అది మేము ఆ స్టేట్మెంట్ మేము ఇచ్చింది 80 లక్షలు అని మేము రిపోర్ట్ మేము సంపర్క్ ఇవ్వలేదు, మేము ఇచ్చింది అది అని 17 నెంబర్ ఆయన యజమాని నేను ఫోన్ చేస్తాను. షాపింగ్ నెంబర్ 24 24 నెంబరు. నేను 2 నెలలు బాడీకి చెల్లించాను. నాకు దానికి సరైన సమాధానం డబ్బు చెల్లింపు కాలేదు. నేను కమిషనర్కి కంప్లైంట్ చేసినాను. దీన్ని దర్యాప్తు చేసి నాకు 2 నెలల బాడుగా సరి చేస్తానని చెప్పినారు. 80 లక్షలకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము చెప్పలేదు. మాకు 2 నెలల బాడుగా 36,000 రూపాయలు రికవరీ చేసి ఇస్తామని చెప్పినారు. బిల్ కలెక్టర్ రమేష్ చెల్లించలేదని చెప్పలేదు. మాకు ఒక బిల్లు ఇచ్చాడు, ఆ బిల్లు చెల్లుబాటు కాలేదు, అది రిజిస్ట్రేషన్ కాలేదు, అది మేము సవరణ చేసి మీకు సరి చేసి ఇస్తామని చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.